ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతున్న ప్రాణాంతక మంకీ పాక్స్ ఇప్పుడు భారత్లోకి కూడా వచ్చేసింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుల్లో ఎంపాక్స్ లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వెంటనే అతన్ని ఐసోలేషన్లో ఉంచామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. రోగి నుంచి నమూనాలను సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం పంపించామని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని పేర్కొంది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇటువంటి కేసులు వెలుగు చూసిన సందర్భంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకర రీతిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయి. కొత్త రకం కేసులు ఇప్పటి వరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయిలాండ్ దేశాల్లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. అయితే మంకీపాక్స్ వైరస్ నేరుగా తాకటం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకటం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశించవచ్చు. ఇక ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. తొలిసారి 2022లో భారీ స్థాయిలో మంకీ పాక్స్ వ్యాపించడంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. ఫలితంగా గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ 2 సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి.